తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి అటు తరువాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామే కనిపించింది. అన్ని రుజువులు సరిపోవడం వలన పెద్దలే వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకనొక భరణిలో భద్రపరిచి ఇచ్చింది. అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించి వేదనతో ఎగతెగని కన్నీరు కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు గాని క్షేమం అడిగేవారు గాని లేక నిత్య దుఃఖులై ఉన్నాడు. అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్ర దంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి, మీ కుమారుడు రాజవైభవాలతో మీ కోడల్ని తీసుకువస్తున్నాడని చెప్పారు. ఆ మాటతో వారికి ఆనందం కలిగిన నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహరిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు.